మనం ఎలా ఎదగాలంటే, ఒకటి, రక్షణ యొక్క గొప్పతనం జ్ఞాపకము చేసుకోవాలి. 2, ఎడతెగక ప్రార్థనలో ఉండాలి. అందుకు మాదిరి మనము చూసాము. 3వదిగా, అవిశ్వాసులకు మనము జోడి కట్టొద్దు. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మా విశ్వాసం మాది. అంతేకాకుండా నువ్వు మాదిరి కూడా చూయించాలి. ఇవన్నీ జరగాలంటే వాక్యం నీ హృదయంలో ఉండాలి. నీ వాక్యం నీ హృదయంలో ఉండాలంటే నువ్వు ధ్యానము, పరిశీలన దాన్ని చేయాలి. ఇంత ఉందన్నమాట ఎదగడానికి. ఎలా ఎదగాలంటే ఇవన్నిటిని మనం చేస్తూ ఉండాలి. ఇంకా ఏదన్నా వస్తుందని మన మధ్యలోనికి ఇలాంటి ఆలోచనలు కలిగి మనం నడుస్తున్నప్పుడు, అందుకని ఒక మాట అన్నది బైబిల్లో, ఏమన్నా, మంచి విషయముల మీద మీరు ఆసక్తి కలిగిన వారైతే మీకు విరోధి ఎవడు రానియడండి. దేవుడు ఆయన గొప్ప శక్తివంతుడు. మనం మంచి విషయంలో ఎంతో ఆసక్తి ఉంటే మన చుట్టూ ఆయన మన పోయిన వారం ధ్యానం చేసాం, ఆయన రెక్కలు మనల్ని కప్పుతాయట. ఆయన రెక్కలు మనల్ని కప్పుతాయి. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం చేతని పిల్లలు నీ పాద సన్నిధికి చేరి, నీ కుమారుడు యొక్క పునరుద్ధాన దినమున నీ మాటల్ని విని దాని ప్రకారం నడుచుకొని నీ కుమారుడు రాకడకు సిద్ధపడాలని ఆశపడి ఉండగా, నీ ఆత్మ సహాయం, జ్ఞానం నీ కుమారుడును మొదటిగా నాకు అనుగ్రహించి నా ద్వారా నన్ను మరుగు చేసి మాతో మాట్లాడి నీ కుమారుడు రాకడకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి మహిమగణత ప్రభావాలు మీరు పొందవలసిన ప్రార్థిస్తూ, సిద్ధపరిచిన వాక్యమును మీరు దీవించి ఆశీర్వాదకరముగా మార్చండి. సమస్త విధములైన ఆటంకాల అడ్డుల తొలగించండి. పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు ఈ వాక్య పరిచర్యకు ఉపదేశములకు దయచేసి నడిపించి మహిమ పొంది వచ్చిన నీ బిడ్డలందరికీ అయా పూర్ణ హృదయాలు కలుగునట్లుగా నీ వాక్యాన్ని వారికి బోధించి నడిపించి మహిమ పొందమని ఈ కొన్ని మనం నీ పాద సన్నిధిలో నుంచి కుమారుడు, ఈ లోకరక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగును గాక. కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మన వాక్యంలోనికి వెళ్ళినట్లయితే మన మెయిన్ టైటిల్ ఏంటి గుర్తుందా? ఆత్మ జ్ఞానము నేర్పు పాఠాలు. ఆత్మ జ్ఞానము నేర్పు పాఠాలు అనని, ఆత్మ జ్ఞానం నేర్పు పాఠాలు. అందరూ అనండి, ఆత్మ జ్ఞానము నేర్పు పాఠాలు. ఎందుకు వాటిని ధ్యానిస్తున్నామంటే, అంత్య దినాలలో, కడవరి దినాలలో దేవుడు ఆయన వైపు తన పిల్లలు తిరగాలని, చూడాలని, నడవాలని ఆశిస్తున్నాడు. అయితే లోకం ఎక్కువగా మనుషులని దేవుడి కంటే ఎక్కువగా ఆకర్షిస్తుంది. అంటే దేవుని దగ్గరకు వచ్చేది కొంతమంది అయితే, లోకంలో ఆకర్షింపబడే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు ఈ కడవరి దినాల్లో. కాబట్టి అలాగున ఉండకుండానట్లు ఎవరైనా యూట్యూబ్ ద్వారా వింటే దేవుని వైపు తిరుగులాగున మనం కూడా విని ఇంకా సంపూర్ణంగా మార్చబడులాగున ఈ పాఠాలను మనము ధ్యానం చేస్తున్నాం కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వినండి. 2 పాఠాలు అయిపోయాయి. 3వ పాఠాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ఇదే ఆత్మజ్ఞానం నేర్పు పాఠాల్లో 3వ అంశంగా, లేకపోతే ఉప అంశం, లేకపోతే చిన్న అంశంగా క్రైస్తవుల ఎదుగుదల. క్రైస్తవుల ఎదుగుదల అనే ఒక టైటిల్ని మనం ధ్యానిద్దాం. క్రైస్తవులు ఎదగాలి ఏ విషయంలో? క్రైస్తవులు ఎదుగుతున్నారంటే చాలా ఎదుగుతున్నారు. ఏ విషయంలో ఎదుగుతున్నారు? శరీర సంబంధమైన విషయంలో ఎదుగుతున్నారు. ఆత్మ సంబంధమైన విషయంలో ఎదగటం లేదు కదా. అయితే ఎదుగుదల ఎంతగా ఉండాలి? ప్రతి దానికి ఒక కొలమానం ఉంటుందండి. ప్రతి దానికి ఒక కొలమానం ఉంటుంది, ఒక ఎత్తు ఉంటుంది, ఒక వెడల్పు ఉంటుంది, ఒక లోతు ఉంటుంది ప్రతి దానికి కదండి. ఇంత లోతు తీయాలి ఈ గుంట అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తాం? టేప్ పెట్టి కొలుస్తాం. ఎంత ఎడల్పు తీయాలి అనేదాన్ని కూడా టేప్ పెట్టి కొలుస్తాం. ఇంత ఎత్తుగా కట్టాలి అనేదాన్ని కూడా ఒక కొలమానం ఉంటుంది కదా. మరి క్రైస్తవులు ఎంతగా ఎదగాలి అనడానికి కొలమానం ఏంటి? క్రైస్తవులు ఇంతగా ఎదగాలి అనేది ఏమైనా కొలమానం ఉందా అనేది మనము ఆలోచన చేద్దాము. ఆ కొలమానము ఏది అనే ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది కదండి. ముఖ్యంగా ఎంతవరకు ఎదగాలి అనేది ఆలోచన చేద్దాం. రాసుకోండి. ఎలా ఎదగాలనేది కూడా ఆలోచన చేద్దాం. ఎంతగా ఎదగాలనేది మొదట ఆలోచన చేస్తే ఎలా ఎదగాలనేది ఆలోచన మనకు వచ్చేస్తుంది అనమాట. అయితే
క్రైస్తవులు ఆత్మీయమైన శక్తితో ఎదగవాలని. ఎలా ఎదగాలన్నట? క్రైస్తవులు ఆత్మీయమైన శక్తితో ఎదగాలి. శారీరక సంబంధమైన శక్తితో కాదు, ఆత్మ సంబంధమైన శక్తితో ఎదగాలి. దానికి ఒక వచనాన్ని మనం యాడ్ చేసుకున్నట్లయితే, మా ఆంతర్య పురుషుడు దినదినము బలపరచబడుచున్నాడు, నూతనపరచబడుచున్నాడు, అభివృద్ధి పొందుతున్నాడు. కానీ బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నాడని లేఖనాలు సెలవిస్తాయి. కాబట్టి ఏది అభివృద్ధిలోనికి రావాలి, ఎదగాలి అంటే లోపట ఉన్న ఆంతర్య పురుషుడు అభివృద్ధిలోనికి రావాలి, ఎదగాలి, ఫలించాలి. ఆ విషయంలో ఏం చేస్తే కదా, అలాంటిది ఎలా, ఫస్ట్ ఏం చేస్తే కదండి, ఎలా తెలుసుకోవాలి, ఏమేమి పెట్టాడో కొలమానం ఎలాంటిది అనేది మనము ధ్యానం చేయడానికి ప్రయత్నము చేద్దాము. మొట్టమొదటిగా ఎదిగే విషయంలో ఎంతవరకు ఎదగాలి అంటే, దేవుడు సెలవిస్తుంది ఏంటంటే చెడు వైఖరిని విడిచిపెట్టాలన్నమాట. మొట్టమొదట దేవుళ్ళు ఎదుగుదలకు ఫస్ట్ మెట్ అంటాం. ఫస్ట్ మెట్ ఏంటయ్యా అంటే చెడు వైఖరిని వదిలేయాలి. చెడు వైఖరిని వదిలేయాలి. అది ఎలా చెప్పాడు బైబిల్లో అంటే మనం చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఏం చేయాలన్నట్టండి? ఫస్ట్ మానేసేయాలన్నట. ఏమేమి మానేసేయాలి అక్కడ? వేషధారణ 1, దుష్టత్వము 2, కపటము 3, వేషధారణ, అసూయ, ఇవన్నీ ఏం చేయాలంట? మాని. ఏంటి? చెడు వైఖరిది. వీటిని మానాలి. ఫస్ట్ మనము ఎదిగేది ఎంతవరకు ఎదగాలి అనే దాన్ని మనం ఆలోచన చేస్తే అసలు ముందు మానాల్సిన ఏంటి అనేది మనకు తెలియాలి కదండి. మనం ఇంతవరకు ఎదగాలి అనేది నేను చెప్తాను. ఎంతవరకు ఎదగాలి అనేది దానికి ఒక కొలమానం ఉంది బైబిల్లో. అది చెప్పే ముందు మొట్టమొదట మనం ఎదగడానికి ఫస్ట్ మెట్టుపై అడుగు వేయడానికి, ఆత్మీయ జీవితంలో ఫస్ట్ మెట్టు ఎక్కడానికి అడ్డం వచ్చేది ఏంటంటే చెడు వైఖరి, వేషధారణ కదండి. అంటే 2 తలంపులు, 2 ఆలోచనలు ఇక మొత్తం ఉండకుండా చేసి ఎలా ఉండాలన్నట? క్రొత్తగా, అక్కడే ఉంది, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలను ఏం చేయాలంటండి? అపేక్షించుడి. ఏంటి ఆ పాలు? ఆత్మీయ స్థితికి బలమునిచ్చే పాలు. సైదులామే పాలు కాదు. ఏ పాలు? ఆత్మీయ స్థితిలో నిన్ను బలపరిచే పాలని త్రాగండి, లేకపోతే ఆపేక్షించండి అంటున్నాడు. ఆపేక్షించడం అంటేనేమో దగ్గర తీసుకోవడము, లేకపోతే అనుభవించడము. ఉపేక్షించుకోవడం అంటే దూరం చేసుకోవడము, తొలగించుకోవడము అనే అర్థం కదా. ఆ పాలని ఆపేక్షించండి. ఆత్మీయ అనుసారమైన పాలను మీరు ఆపేక్షించండి, వాటిని తాగి బలము తెచ్చుకోండి అని చెప్తున్నాడు. ఏది వదిలిపెట్టి? దుష్టత్వం కానీ, వేషధారణ కానీ, అసూయలు కానీ, ఇదంతా పాత స్థితి అనమాట. వీటినన్నింటిని వదిలిపెట్టి మొట్టమొదటి మెట్టు ఏంటయ్యా అంటే శిశువును పోలి, కొత్తగా జన్మించిన శిశువును పోలి మనము. అర్థమవుతుందండి మీకు? కొలమానం చెప్తున్నాను ఎంతగా ఎదగాలనే విషయంలో. కొలమానం చెప్తున్నాను. క్రైస్తవులు ఎదగాలి. ఎంతగా ఎదగాలి అంటే ఆయన చెప్తున్నాడు ఎదిగే విధానంలో ఒక కొలమానం ఉంది, ఒక కొరత ఉంది. మనకు బైబిలే ప్రామాణికం. బైబిల్లో నుంచి తప్ప మనం ఎదగడం ఇంక వేరే కాంచి తీసుకొని మనం నడవలేము. బైబిల్లో నుంచే ధ్యానం చేయాలి కదా. అయితే చెడు వైఖరి వదిలేయాలంటే వాక్యాన్ని ఆపేక్షించాలి. అదే పాలని చెప్పాడు ఇక్కడ. ఆ పాలని వాక్యంగా పోల్చాడు అనమాట. పాలని ఏం చేయాలి? మీరు ఆపేక్షించండి, ఉపేక్షించకండి అని చెప్పాడు. అయితే వారు ప్రభు యొక్క కృపను జ్ఞానమందును ఎదగాలి. ఎక్కడెక్కడ ఎదగాలి? ప్రభువు యొక్క కృపను
మొట్టమొదటి ఎన్ని తీసేసుకోవాలి, తర్వాత ప్రభు యందు కృప, తర్వాత జ్ఞానం. యేసుక్రీస్తు ఏముంది? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి. అయితే ఎదగాలి, అందులో ఎదగాలి. అంటే యేసుక్రీస్తు జ్ఞానంలో, రెండోది కృపలో ఎదగాలి. 2 పేతురు పత్రిక, అక్కడనే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును, అక్కడ అండర్లైన్ చేయండి, కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడు కదండి, ఎక్కడ పొందాలి అభివృద్ధి? జ్ఞానమందును కృపయందును. కనబడతాయి? కనబడేనా? అంటే ఏ సంబంధమైనవి? ఆత్మ సంబంధమైన ఆత్మీయ స్థితిని అభివృద్ధిలోనికి తీసుకొచ్చేది కృప. యేసుక్రీస్తు యొక్క కృప, యేసుక్రీస్తు యొక్క జ్ఞానం. ఏమండి, మనం సంపాదించుకునేది తెలియదు, క్రైస్తవులు కొనుక్కునేది కూడా తెలియదు. మన తెలియజేశారు క్రైస్తవుడు కొనుక్కునేది ఏంటిది, సంపాదించుకునేది ఏంటిది, తర్వాత అమ్మేది కూడా ఏంటో తెలియజేశాను. క్రైస్తవులు అమ్మవలసింది ఏంది, కొనవలసింది ఏంది, సంపాదించవలసింది ఏంటి అనేది తెలియజేయడము జరిగింది. ఇంకేదా అండి? అయితే సంపాదించే విషయానికి వస్తే కృప జ్ఞానంలో అభివృద్ధి పొందడం అంటే ఏంటంటే సంపాదించడమే కదా, పొందుకోవడమే కదా. ఆలోచన చేయాలి కదా. లోకంలో క్రైస్తవులు కృపలో అభివృద్ధి పొందాలా, జ్ఞానంలో అభివృద్ధి పొందాలా, ఈ ఆలోచన వస్తుందండి క్రైస్తవులకు. అభివృద్ధి పొందాలి. ఎలా పొందాలి అభివృద్ధి? తెలుస్తుంది ముందుకు పోయినాక కదా. మొత్తానికైతే ఏ విషయంలో ఎదగాలి, ఎంతగా ఎదగాలి, తర్వాత ఎలా ఎదగాలి అనేది మనము ఆలోచన చేద్దాము. ఇప్పుడు రెండోది చెప్పాను కదా. మొదటిదేమో చెడు వైఖరిని వదిలేశారు, రెండవదేమో జ్ఞానమందును అలాగే కృపయందును ఎదగాలి. మూడవది ఆయన శక్తిని మహాత్యమును తెలుసుకొనుటకు వారి మనోనేత్రాలు వెలిగింపబడాలి. మూడవది ఏం చేయాలి? దేవుని యొక్క శక్తి మహాత్యమును తెలుసుకోవాలి. ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క విశేష లక్షణాలు, ఆయన విశేషమైన జ్ఞానం, ఆయన సంపత్తు ఎంత విలువైందో అది తెలుసుకోవాలంటే ఏం ఎరగాలి? కళ్ళు ఎలగొద్దు, మనోనేత్రాలు. అవి ఎక్కడుంటాయో, మనోనేత్రాలు ఎక్కడుంటాయండి? హృదయానికి ఉంటాయి. మన ఆత్మ ఉందే, మన శరీరం కాకుండా లోపల ఆత్మ ఉందే, దానికి కూడా కళ్ళు ఉంటాయి. ఆ కళ్ళనే మనోనేత్రములు అన్నది. మనోనేత్రములు అంటే కనబడే కాకుండా ఇంకొక నేత్రాలు అని అర్థం కదండి. వాటిని వెలిగింపబడాలన్నట. చూద్దాం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 19 వరకు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఎవరికి పడ్డాయట? ఎఫెసీలో సంఘం ఉంది, ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి ఏ వెలిగాయటండి? మనోనేత్రములు వెలిగింపబడినందున. మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలననైన నిరీక్షణ ఎత్తిడు. చూడండి ఏం తెలుస్తుందో. మనోనేత్రాలు ఎరిగితే ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అనగా అండర్లైన్ చేయండి. దేవుడు చూపుచున్న, అంటే క్రీస్తులో దేవుడు చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో అనగా అండర్లైన్ చేయండి. మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్ములను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. పౌలు గారి విజ్ఞాపన చూడండి, పౌలు గారి ప్రార్థన చూడండి. ఆయన శక్తిని
మహాత్మ్యం ఎట్లాంటిదో మీరు తెలుసుకున్నట్లు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందుకు ఆయనకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకా విశేషంగా వాళ్ళు తెలుసుకోవాలనిపిస్తే సంఘంలో ఉన్నవాళ్ళు ఏమండి, సంఘంలో దేంట్లో ఎదగాలి, దేంట్లో అభివృద్ధి పొందాలి అని అంటే ఆయనను తెలుసుకుంటున్న విషయంలో ఎవరిని, దేవుణ్ణి, దేవుని కుమారుల్లో ఏం పెట్టాడు ఆయన, ఎలాంటిది ఉందంటే మహాదైశ్వర్యం ఉంచాడట. దాని యొక్క విలువ ఎంత కడతామండి మనం? ఎలా ఆ మహాదైశ్వర్యం యొక్క విలువ ఎంత? అంబానీ ఆస్తి ఎంత లెక్క కట్టచ్చు. కానీ దేవుడు క్రీస్తు ద్వారా ఇచ్చిన మహాదైశ్వర్యం, ఈ లోకానికి దయచేసిన కృపలో జ్ఞానంలో నుంచి వచ్చిన ఆ శక్తి, ఆ మహాదైశ్వర్యాన్ని ఎవరైనా లెక్క కట్టి ఇంత అని చెప్పగలుగుతారు. కానీ అది తెలుసుకున్నట్లు మీ మనోనేత్రాలు వెలిగించబడినందుకు ఇంకా మీరు గొప్పగా తెలుసుకున్నట్లు విజ్ఞాపన నేను చేస్తున్నానయ్యా అని పౌలు గారు అంటున్నాడు కదా. అంటే మొత్తానికి ఎంతవరకు ఎదగాలి అనే విషయంలో, మనకు అర్థమవుతుంది ఏంటయ్యా అంటే ఆయన యొక్క మహాదైశ్వర్యము, ఆయన యొక్క శక్తి ఎంతనో తెలుసుకున్నట్లు మనము ఎదగాలి. అర్థమవుతుందా? లాస్ట్కి వస్తుందండి ఏంటిది, ఇంత ఎదగాలి అని చెప్తా మీకు, ఇంతవరకు ఎదగాలి అనేది నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే కొలమానం ఉంది. మనం లోకానికే దేవుడు కొలమానం ఇచ్చినప్పుడు, లోకాన్నే కనికరించినప్పుడు, లోకాన్నే ప్రేమించినప్పుడు ఆయన పిల్లలమైన మనకు ఇంకా ఎక్కువ. అందుకని మహాదైశ్వర్యము, దేవుని యొక్క శక్తి ఎలాంటిదో మీకు తెలుసుకునే నిమిత్తము నేను మీకు జ్ఞాపన చేస్తున్నాను. మీరు ఎదగాల విషయంలో మీ మనోనేత్రాలు అయితే వెలిగింపబడ్డాయి. ఎలా వచ్చాడు కదా పరిశుద్ధాత్ముడు మీలోని. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఈ నేత్రాలని ఎదిగించాడు. లోపట ఉన్న మనోనేత్రాలను వెలిగిస్తేనే నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు నీకు విశ్వాసం అనేది కలుగుద్ది. అది ఆత్మఫలం. ఆ విశ్వాసం ద్వారా నువ్వు అనేకమైన జ్ఞానం పొందుకొని, ఆయన కృపలో బలం పొందుకొని, శక్తిని పొందుకొని భూమి మీద చాలా గట్టిగా పడిపోకుండా ఆయన రాకడ కొరకు ఎదురు చూడ సామర్థ్యాన్ని పొందుకోగలుగుతాం. అర్థమవుతుందా? ఎదగాలి. ఎంతవరకు ఎదగాలి? ఆయన మహాదైశ్వర్యము, రెండవది ఆయన శక్తిని తెలుసుకునే నిమిత్తము ఎదగాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. వారు తమ విశ్వాసమునకు క్రైస్తవ గుణమును కూడా జతపరచాలటండి. క్రైస్తవానికి కూడా ఒక గుణం ఉందట. ఆ గుణాన్ని ఏం చేయాలట? జతపరచాలి. దేనికి జతపరచాలి? దేనికి? మనకి ఇప్పుడు నూతన స్వభావం వచ్చిందండి, కొత్త స్వభావము. ఏంటిది కొత్త స్వభావం అంటే ఆ విషయాన్ని, ఏ విషయం? దేవుడు ఏదైతే మనకు గుణాన్ని ఇచ్చాడు ఆ గుణాన్ని జతపరచాలి. ఆ గుణాన్ని ఏంటి? ఇంతకు ఆ గుణం ఏంటిది? దేవుడు ఏ గుణాన్ని ఇచ్చాడు మనకు అనేది బైబిల్ మనకు తెలియజేస్తుంది. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము, అక్కడ 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు చూడండి. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, బాగినండి ఎక్కడి నుంచి? మీ విశ్వాసమునందు మొదట విశ్వాసం ఉండాలి, తర్వాతికి సద్గుణము, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదరుల దయను, భక్తి అంది సహోదరుల ప్రేమను అమర్చుకోవాలి. ఏంటి అంటే గుణాలు ఇయేనండి. ఏ గుణాలు అంటే? విశ్వాసమందు సద్గుణమాట. విశ్వాసమునందు ఏ గుణము? సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానం, జ్ఞానమునందు ఆశా నిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనం, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదరుల ప్రేమను, సహోదరుల ప్రేమ దయను అమర్చుకొనుడి. ఏంటిది ఇది? ఆత్మీయ కొలమానం, ఆత్మీయ కొరత, ఆత్మీయత దండ కూడా. చైన్ అని చెప్పాను, గుర్తుందా? ఇది మీకు ఇంతకు ముందే వివరించాను. ఒక ఆత్మీయ దండ అంతా లింకులు వేసుకున్న ఒక చైన్ ఎలా ఉంటుందో, ఇవన్నీ
కలిపి ఒక చైన్లా చేసుకొని మెడలో వేసుకోవాలి. ఏ మెడ అది? శరీర సంబంధమైంది కదా, ఆత్మీయ సంబంధం. ఆత్మకు కూడా మెడ ఉంటుందిగా. ఆత్మకు కూడా కళ్ళు ఉన్నప్పుడు మెడ ఎందుకు ఉండదు? ఆత్మనేత్రాలు అన్నాడు ఆయన. మెడ ఉంటుంది, ఆత్మకు కూడా చేతులు ఉంటాయి, ఆత్మకు కూడా కాళ్ళు ఉంటాయి, కాకపోతే కనబడవు మనకు, ఈ కళ్ళకు కనబడవు. ఆ మెడలో ఈ చైన్ వేసుకోవాలి. ఇందులో ఒక్కటి లేకున్నా కానీ ఏమవుతుందంటే ఆ హారం తెగిపోతుంది, లేకపోతే ఆ దండ తెగిపోతుంది. అర్థమవుతుందండి? ఈ గుణాన్ని జతపరచాలి ఎదుగుదలకు, జ్ఞానానికి, కృపకు, మహాదైశ్వర్యము తెలుసుకుంటున్న విషయంలో, లేకపోతే ఆయన శక్తిని మనము తెలుసుకుంటున్న విషయంలో ఈ యొక్క గుణాన్ని, సద్గుణాన్ని జతపరచుకోవాలి. జతపరచుకుంటే ఏమవుతుంది తెలుసా అండి? గుడ్డోళ్ళం కాము. ఆ మనోనేత్రాలు అన్నాడు కదా ఎఫెసీ పత్రికలో. ఇప్పుడు ఆ మనోనేత్రాలు తెరవబడిన తర్వాత మరలా గుడ్డితనం కలిగే అవకాశం ఉంది. ఏం లేకుంటే? ఈ సద్గుణం లేకుంటే గుడ్డితనము కలుగుద్ది. అంతేకాదు దూరదృష్టి లేని వాళ్ళు అయిపోతారు, సోమరులు అయిపోతారు, నిష్ఫలులు అయిపోతారు. నేను చెప్పాడండి, నేనేం చెప్పట్లేదు. కిందికి చదవండి, అలాంటి కొంచెం కిందికి రండి. అమర్చుకొనుడి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము జ్ఞాన విషయములలో మిమ్మును మీరు సోమరులైనను, చూడండి, మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తాయి. ఏంటి? ఈ సద్గుణం అనేది, ఈ దండ ఏం చేస్తుంది? నిష్ఫలులని కాకుండా అభివృద్ధిలో గొప్ప వాళ్ళని, జ్ఞానవంతులని, వివేకులని, అందరికంటే గొప్ప వాళ్ళని చేసే గుణాలు ఉన్నాయండి. ఆ గుణం సద్గుణం. విశ్వాసము నుండి సద్గుణము నుండి ఆయన చెప్పుకుంటూ వచ్చిన జ్ఞానము, ఆశ నిగ్రహము, అంతేకాదు సహనమును, భక్తి, సహోదరుల ప్రేమ, దయ అమర్చుకోవాలి. నిష్ఫలుడిగా మీరు కారు. అంతేకాకుండా కింద చూడండి, ఈ 9వ వచనం, ఇవి ఎవరికి లేకపోవడం వాడు తన పూర్వ పాపమునకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి అంతేనండి. అవుతారా కారా? గుడ్డోడైతాడు. దూరదృష్టి అంటే భవిష్యత్ అనేది ఆడికి. ఎంతసేపు ఈ శరీర సంబంధంగానే ఆలోచిస్తాడు. ఇది బతుకున్నంతసేపు నేను, ఈ శరీరం బతుకున్నంతసేపు అంటే ఈ శరీరంలో ఆత్మ ఉన్నంతసేపు నేను తింటా, తాగుతా, ఎంజాయ్ చేస్తా కదా, అంతే. భవిష్యత్తులోనికి వెళ్ళేదాడికి తెలియదు. భవిష్యత్తులోనికి వెళ్ళాలంటే ఈ గుణం ఉండాలి. దేంతో పాటు దేవుని కృప, జ్ఞానము, శక్తి, మహాదైశ్వర్యంతో పాటు వీటిని కూడా జతపరిచి మనము నిలబడి నడవాలి. అర్థమవుతున్న? కొలమానం ఎంతవరకు వస్తుందో చూడండి. కొలమానం ఉందని చెప్పాడా? ఎదుగుదలలో ఏ కొలమానం, ఎంత కొలమానము అనేది మనం ధ్యానం చేస్తున్నాం. క్రైస్తవుల ఎదుగుదలకు కొలమానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అంతగా ఎదగాలంట, లేకపోతే దూరదృష్టి లేనివాడవుతాడు, గుడ్డివాడవుతాడు అని చెప్తున్నాడండి కదా. కాబట్టి ఎదగటానికి మనం ఎదిగే విషయంలో ఎంతవరకు ఎదగాలనే విషయాలని మనము చాలా జాగ్రత్తగా చూడగలిగిన వాళ్ళం కావాలి. ఇది 5వది కదండి, అంతేనా? ఒకటేమో చెడు వైఖరిని వదిలేయాలి, రెండేమో కృపయందు జ్ఞానమందు ఎదగాలి, 3వది ఆయన మహాత్యము శక్తిని తెలుసుకోవాలి, 4వది దేవుని పోలి నడుచుకోలేమండి. చూడలే కదండి, మనం 4వది చూడలేదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకొనుడి. కొలమానం ఎంతవరకు వచ్చింది చూడండి. డైరెక్ట్ ఎవరితో పోల్చాడు? ఎదగాలి. ఎక్కడ దాకా ఎదగాలి అంటే చక్కగా దేవునికే పెట్టినాయి. దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. ఇప్పుడు దేవుణ్ణి పోలి నడుచుకునే విషయంలో దేవుడైతే ఈ విషయంలో ఏం చేస్తాడు, ఎలా నడుచుకుంటాడు అనేది ప్రతి విషయంలో ఆలోచన చేయాలి. ఎందుకంటే అంతవరకు ఎదగాలి అంటున్నాడు. ఎంతవరకు అయ్యా అంటే దేవుడే కొలమానం నీకు ఇక డైరెక్ట్ కదండి. ఇంకా మీకు గట్టి మాట ఒకటి తెలియాలంటే 2 పేతురు పత్రిక 3 నుంచి నేను చదువుతాను చూడండి. తన మహిమ అతిశయమును బట్టి
గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము మీకు కృపయు సమాధానం విస్తరించునుగా. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములనైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా, ఈ వాగ్దానం అనకాంచి అండర్లైన్, ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని గ్రహించాలి. ఇక్కడ అండర్లైన్ చేయండి. వాగ్దానముల మూలం అంటే ఇక్కడ ఉండిన వాక్యాలే వాగ్దానాలు. ఈ వాగ్దానాల మూలముగా మీరు ఎంతవరకు ఎదగాలి అయ్యా అంటే దేవ స్వభావమునందు పాలివారు కావాలి. దేవ స్వభావమునందు పాలివారు కావాలని ఆయన మీకు వాగ్దానం ఇచ్చాడు, మిమ్మల్ని పిలిచాడు, మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీకు ఆయన ఆత్మనిచ్చి, ఆయన మహాదైశ్వర్యం ఇచ్చి, ఆయన శక్తినిచ్చి, ఆయన కృపనిచ్చి, అంతేకాకుండా ఆయన జ్ఞానమునిచ్చి ఎన్ని ఇచ్చాడండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమయం అయిపోతుంది. మనం ఆయన ఇచ్చినవి చెప్పుకుంటాం. అవన్నీ ఎందుకు ఇచ్చాడంటే దేవ స్వభావమునందు మీరు పాలివాళ్ళు కావాలి, దేవుని పోలి మీరు నడుచుకోవాలి. ఎంతవరకు ఎదగాలి అర్థమవుతుందని? ఎంతవరకు ఎదగాలి? మన కొలమానం ఏంటి? మన ప్రామాణికం ఏంటి? బైబుల్ ప్రామాణికం మనకు ఎంతవరకు ఎదగాలనేది ఆ బైబుల్ తెలియజేస్తుంది, వాక్యం తెలియజేస్తుంది, దేవుని మాట తెలియజేస్తుంది. దేవునిలో పాలి వాళ్ళ ఉన్నట్లు ఎదగాలి, దేవుని పోలి నడుచుకునేటట్లు ఎదగాలి. దేవునిలో మీరు ఐక్యం కావలసిన వారై ఉన్నారు కాబట్టి ఆయన స్వరూపము, ఆయన స్వభావం మీలోనికి రావాలి. అదనమాట ఎదిగేది. క్రైస్తవులు ఎదిగేది ఎక్కడయ్యా అంటే బెంచిగారులు కొనడం విషయంలో కాదు, తోటలు కోటలు కట్టుకునే విషయంలో కాదు. అవన్నీ వ్యర్థంరా నాయన అని సొలొమోను గారు ఎప్పుడో పాత నిబంధనలు చెప్పేశారు. మనం ఎదగవలసింది దేవునితో సమానునిగా మనము ఎదగాలి. నమ్మది దేవునితో సమానంగా ఎవరా ఎదిగేది అంట. ఇవన్నీ ఎందుకు ఇచ్చింది మరి? ఆయన ఎదగటానికే ఇవన్నీ ఇచ్చి మరి నిన్ను ఎదగమంటున్నాడు. కానీ మనం ఎలాగ నిన్నామో మనం చాలా చూసుకోవాలి. 4వది దేవుని పోలి నడుచుకోవడం అయితే. 5వది విశ్వాసమును క్రైస్తవుల గుణమును కూడా జతపరచాలి. విశ్వాసమునకు క్రైస్తవుల గుణమును కూడా జతపరచాలి. 6వది చూద్దాం మనం. వారు తమ మనస్సు విషయములో నూతన పరచబడాలి. ఎందుకంటే శరీర సంబంధమైన మనసు ఎలాంటిది? శరీర సంబంధమైన మనస్సు మరణం అని చెప్పలేదని రోమపత్రికలో ఉంటుంది. శరీర సంబంధమైన మనస్సు మరణము, ఆత్మ సంబంధమైన మనస్సు జీవమును, నిత్య జీవమునై ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి శరీర సంబంధమైన మనసు ఎలా మారాలి అని అంటే ఆయన చెప్తున్నాడు చూడండి. 7వదిగా మనము రూపాంతరము చెందాలట. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును పరిపూర్ణమునై ఉన్న సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమెట్టిదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి చూడండి, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అది ఏం కావాలంటే రూపాంతరము పొందాలి. మీ మనస్సు మారాలి. శరీర సంబంధమైన మనస్సు ఉంటే అది మనల్ని చంపుతుంది. మరణం పాతాళంలోనికి తీసుకువెళ్తుంది. శరీర సంబంధమైన మనస్సుని ఏం చేయాలి? చంపివేయండి అని చెప్తాడు. శరీర సంబంధమైన మనస్సుని చంపివేసి ఆత్మ సంబంధమైన మనస్సుని జీవింపచేసేటట్లు మనము చూసుకోవాలి. మన మనస్సు మారాలి, రూపాంతరము చెందాలి. చూసారండి ఎంతవరకు ఎదగాలి అంటే 7వది రూపాంతరము పొందేవారికి. 8వది చూద్దాం. వారు ప్రభువు పోలికగా మార్చబడవలెను. చూడండి, ప్రభువు పోలికగా మార్చబడాలన్నట. ఎంతవరకయ్యా మాకు ప్రామాణికం? నువ్వు ఎంతవరకయ్యా మేము ఎదగాలి, ఎంతవరకయ్యా అభివృద్ధి పొందాలి అంటే ప్రభువు పోలికనట. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం
18వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరమును ముసుకు లేని ముఖముతో బాగానండి, ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏ పోలికగా? ప్రభు యొక్క మహిమ, దేవుని పోలికగా. దేని చేత మార్చబడుతున్నాం మనం? ప్రభు యొక్క ఆత్మ చేత దేవుని పోలికగా మనము మార్చబడుచున్నాము. అర్థమైందని కొలమానం ఎక్కడికి వచ్చింది? దేవుడి కాడికి వచ్చింది. ఎంత ఎత్తు ఇప్పుడు? పరలోకమంత ఎత్తు. పరలోక సింహాసనం మీద కూర్చున్న ఆసీనుడై ఉన్న వాని ఎత్తు ఎదగాలి నువ్వు. ఎంత ఉంది తెలుసా అండి ఇక్కడ మనకి ఈ భూమి మీద ఎదగడానికి? సమయం సరిపోదు మన 80 సంవత్సరాలు మనం ధ్యానించడానికి, నేర్చుకోవడానికి. అర్థమవుతుందండి? వాక్యము మనము ప్రతిరోజు 24 గంటలు చదువుకుంటూ పోయినా మన ఆయుష్ కాలం సరిపోదు. మనం అంత తెలుసుకునేది ఉంది, కానీ ఎలా ఉన్నాం మనం అనేది తెలుసుకునే ఆలోచన చేస్తున్నాము. ఆయన చూడండి, మనకు ఒక కొలమానాన్ని ఇచ్చాడు, మనకు ప్రమాణికాన్ని ఇచ్చాడు. నాయన దీన్ని బట్టి నువ్వు ఈ భూమి మీద నడుచుకున్న దగ్గరికి రా అన్నాడు. కానీ మనం మాత్రం అంతగా ఎదగాలంటే అసలు ఏం చేయాలి తెలుసా? అంతగా ఎదగాలంటే అసలు ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. రెండవదిగా, మొదటిది క్రైస్తవులు ఎంతగా ఎదగాలి, రెండవది ఎలా ఎదగాలి, ఏం చేస్తే ఎదుగుతాము అనే విషయాలను మనము కొన్నిటిని ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాము కదండి. మనం ఎదగాలంటే మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలంటే, బాగా మనం ఎలా ఎదగాలి అనే ప్రశ్న వేసుకొని వాక్యం ధ్యానిద్దాం. ఇప్పుడు మనం ఎదగాలంటే ఒకటి జ్ఞాపకం ఉండాలన్నమాట. ఏంటిది జ్ఞాపకం ఉండాలి అని అంటే, మన రక్షణ యొక్క గొప్పతనం మనకు జ్ఞాపకం ఉండాలి. మన రక్షణకు ముందు మనము, నిజంగా చెప్తున్నానండి, చచ్చిపోయి పాతాళంలోనికి వెళ్ళే కరెక్ట్గా ఒక అంచులో నడుస్తున్నాం మన రక్షణలోనికి రాకముందుకు. బైబిల్ చెప్తున్న విధానం, ఆ అంచు నుంచి దేవుడు ఏం చేశాడంటే ఆ రక్షణలోనికి లాగేశాడు. ఆ పాతాళంలో పడకుండా ఆ అంచు నుంచి ఇటు లాగేశాడు. అయితే అవతల మనం ఎలా ఉన్నామంటే, ఎంత ఘోరంగా ఉన్నామంటే, నేనైతే అసలు నన్ను నేను సహించుకోలేను, ఎలా ఉన్నాయి నేను అప్పుడు నేను అనిపిస్తుంది నాకు అవసరాలు. అంత ఘోరంగా నన్ను ఎందుకు ప్రభు అసలు నన్ను పుట్టించావు, బ్రతికించావు, అంత ఘోరంగా నేను ప్రవర్తించాను, అంత ఘోరంగా నేను నడుచుకున్నానని నన్ను నేను ఇబ్బంది పరుచుకొని, నేను వేస్ట్ ప్రభువా, నేను పాపిని ప్రభువా అని చాలా తిట్టుకుంటాను ఒక్కోసారి. అంత ఘోరంగా నేను ఉన్నాను, నా ప్రవర్తన ఉంది. దాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకోకపోతేనట ఏమవుతారట ఎదగలేరట. మన పాత స్థితిని తప్పకుండా జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నారా బైబిల్లో? మన పౌలు గారండి ఏమన్నాడు తెలుసా? ఆయన ప్రధాన పాపినైన నన్ను కనికరించాడు దేవుడు. ప్రధాన పాపినైన నన్ను ఎందుకు కనికరించాడు? నేను తెలియక చేశాను కాబట్టి కనికరించాడు అని ఒక మాట ఆయన రాస్తాడు. చూడండి, 1 తిమోతి పత్రిక, తిమోతికి రాస్తూ 12 నుంచి 16 వచనాలు చదువుదాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలని ఆయన ఎలాగైనా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, ఆయన పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి. చూశారండి, పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను. అంతేనా కాదండి? మనకు తెలియదండి. మనం తెలియక ఏం చేసాం? హింసించాం, బాధ పెట్టాం కదా, ఇబ్బంది పెట్టాం, నష్టపెట్టాం. అర్థస్తే నాకేంది, ఆడు వెళ్ళిపోతే నాకేంది అనే ఆలోచన చేశాము. అలాంటి వాడిని ఈయన ఇంకా ఘోరం. క్రైస్తవుని గుర్రాలు పెట్టి దక్కించి చంపి సరసాల వేసి కొట్టి చంపేవాడు. మన ఎవరు స్టెఫెన్ సావుకు కారణం కూడా ఇదోరే. అందుకనే ఆయన పూర్వం ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
అది జ్ఞాపకం చేసుకుంటే రక్షణ ఎంత గొప్పదో అర్థమైద్ది అనమాట. రక్షణ ఎంత గొప్పదో అర్థం కావాలంటే మన పూర్వము మనం ఎలాంటి వాళ్ళమో మనకు అర్థం కావాలి, ధ్యానం చేయాలి. లేకపోతే మనము అప్పుడప్పుడు దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉండాలి. ఈయన ఎప్పుడు ఒప్పుకున్నాడు? చివరికి చనిపోయి తిమోతి పత్రిక ఎప్పుడు రాశారండి? ఈ తిమోతి పత్రిక చివరి పత్రికనండి. చివరి టైంలో ఉన్నప్పుడు రాశారంటే హౌస్ అరెస్ట్లు, దాని తర్వాత ఈయన శిరశ్ఛేదనము. లాస్ట్కు జ్ఞాపకం, పూర్వం నేను హింసకుడని, హానికరుడని, దేవా నన్ను కనికరించి ఏం చేసేట, కనికరించి ఏం చేసేట, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. ఇంకదండి ఇంకోటి 16లో చూడండి. ఆయనను నిత్య జీవము నిమిత్తము తానును విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. ప్రధాన పాపినైన ఆయన ఉద్దేశం కనపరుచుకోవడానికి నేను కనికరింపబడ్డాను. దేవుడు నన్ను కనికరించి ఆయన పరిచర్యకు నమ్మకమైన వాడిగా నన్ను నియమించాడు. అవతల నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, ప్రధాన పాపిని అవతల. కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా కనికరించిన కృప, దేవుడి కృప, ఆ రక్షణ ఎంత గొప్పది. ఆ రక్షణను బట్టి నేను నా పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటే చాలా తక్కువగా కనబడుతున్నది. కాబట్టి ఇది మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఎదగాలి అంటే ఎలా ఎదగాలయ్యా అంటే మొట్టమొదట మనము మన యొక్క పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకొని రక్షణ ఎంత గొప్పదో మనం గ్రహించుకోవాలి. మనం దాన్ని ధ్యానించుతుండాలి, ప్రార్థనలో ధ్యానించుతుండాలి. నేను ఎంత ధన్యుడా అయ్యా, నీ రక్షణ మాట్లాంటి వాళ్ళకి ఇచ్చావు నువ్వు. చాలామంది ఉన్నారు లోకంలో, జ్ఞానులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు కదా, పేరు ప్రఖ్యాతలు ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ మమ్మల్ని నమ్మకమైన వాడిగా తన పరిచర్యకు నన్ను నియమించారు. మనందరిని నియమించలేదండి పరిచర్యకు, నమ్మకమైన వాళ్ళగా మనల్ని పరిచర్యకు నియమించారు. ఎట్లేదు అదే తీసి దేవుని యొక్క పరిచర్య, మన పరిచర్య కాదు, అది దేవుని యొక్క పనిలో నుంచి చేసే పరిచర్య. అది చేయబోతున్నాం. వెళ్ళండి ఎంత ధైర్యంగా నమ్మకంగా మనకప్ప చెప్పి చూడండి. చాలా మంది లోకంలో మనకప్ప చెప్పాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశము. అయితే 1 పేతురు పత్రిక మనం ఎలా ఉన్న రక్షింపబడ్డామో ఇంకా జ్ఞాపకం చేసుకునే 2-3 విషయాలు. 1 పేతురు పత్రిక 18-19 చూడండి. పితృపార్యంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. చూడండి, మనమంట మన పితృపార్యపర్యమైన మన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు దేవుడు ఏం చేశాడు ఆ రక్షణ విషయంలో ఇక్కడ చెప్తున్నాడు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత, వెండి ఇవ్వలేదండి. ఆ పితృపార్యంపర్యం నేను వదిలిపెట్టడానికి వెండి బంగారములను ఇవ్వలేదు, కానీ క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి రక్తము చేత, గొర్రెపిల్ల యొక్క రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. రక్షణ ఎంత గొప్పదో చూడండి. రక్షణని జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణని జ్ఞాపకం చేసుకుంటే మనము ఎదగొచ్చు. అంతేనే కదండి. అది ఎంత గొప్పదో తెలియాలి. మనం ఎలా ఎదగాలి అంటే అది ఎంత గొప్పదో తెలిస్తే ఎదుగుతాం. అమూల్యమైనదంట, అమూల్యమైన రక్తం చేత మిమ్మల్ని విమోచించానయ్యా. ఈ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లతో తన్ను మరణంలో నుండి రక్షింపగలవాడికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. సరే అండి,
ఏం ప్రార్థన చేశాడండి యేసుక్రీస్తు ప్రభువారు? పెందలకాడ లేచిపోయి అరణ్యంలో చాలా చీకటి ఉండగానే అంటే ఆయన యాచనలు చేసిండట, విజ్ఞాపనలు చేసిండట. ఎలా? కన్నీళ్ళతోనండి. కన్నీటి ప్రార్థన చేశాడు ఆయన. ప్రార్థన ఏమండి? కన్నీళ్ళతో రక్షణ గురించి, రక్షణ కలిగవారి గురించి, లేకపోతే నశించుచున్న వాళ్ళ గురించి ప్రార్థన చేసేది ఉందండి మనకు? ఆయన అంటున్నాడు, ఆయన అంగీకరింపబడ్డాడట అలా ప్రార్థన చేసినందుకు. దేవుడే అంగీకరించాడంటే ఎంత గ్రేట్ అండి. ఎవరిని అంగీకరిస్తాడు దేవుడు అంటే? రక్షణ కొరకు, లోకంలో నశించుచున్న వారి రక్షణ కొరకు ప్రార్థన చేసే వాళ్ళని అంగీకరిస్తాడు. బాగా దుఃఖపడి రోదన మాట ఏం చేశాడట ఆయన? రోదన చేశాడట. రోదన చేసిన ప్రార్థన చేస్తే అంగీకరింపబడ్డాడు అని తెలుస్తుంది కదండి. మాదిరి ప్రార్థన ఉందా మనకిప్పుడు? ఉన్నది. ఎదగటానికి కారణం ఏంటి? ప్రార్థన కారణం. మనం ఎదగాలంటే ప్రార్థన తప్పకుండా అవసరము. అక్కడనే యోహాను సువార్త 11వ అధ్యాయం 41-42 వచనాలు చూడండి. యోహాను సువార్త 11, 41, 42. అంతటా వారు ఆ రాయి తీసేసిరి. యేసు కనులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు. నువ్వెల్లప్పుడు ఎల్లప్పుడూ మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహములు నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అన్నాడు. ఏమంటున్నాడండి? ఎల్లప్పుడు వింటున్నాడట యేసుక్రీస్తు యొక్క మనవి. ఎల్లప్పుడు మనవి వింటున్నాడు దేవుడు అంటే ఈయన ఎల్లప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయకపోతే తింటాడు. ఎప్పుడు చేస్తున్నాడు ఈయన ప్రార్థన? పెందలకాడనే కాదండి. పెందలకాడ ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే యాచనలు చేస్తున్నాడట, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పుడు చేస్తున్నాడంటే పెందలకాడ కాదు. ఎలా చేస్తున్నాడంటే ఏడ్చుకుంటూ చేస్తున్నాడు. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, ఎల్లప్పుడు నా మనవి వింటున్నావంటే ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి? మనకు ఈ గేటు, చర్చి గేటు దాటితే మనకు మన ప్రార్థన మనసు ఉంటుందండి. ఆలోచించండి. వాక్యమును ధ్యానిస్తుంటామా మనం? సోల్ కట్ చేసుకుంటే కూడా దేవా నువ్వు ఎక్కడున్నావు అంటుంది నా మనసు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను హెచ్చించుకోవడానికి చెప్పట్లేదు. అంతగా ఆయనతో మమేకం కావాలి, మనసు మమేకం కావాలి. దేవా నువ్వు ఎక్కడున్నావు, నాకు నెమ్మదిని. దేవా నువ్వు ఎక్కడున్నావు, వెతుకుతుండాలి దేవుణ్ణి. వెతకమన్నాడు కదండి. నన్ను వెతికితే నేను దొరుకుతా. ఎత్తెతకాలే, నా కళ్ళు లేవు, ఈడ ఉండ ఆడ ఉండ అని తడుగులాడుతూ కాదండి వెతికేది. హృదయంలో ఆయనని ధ్యానించడమే వెతకడం. ఆయనని ధ్యానించడమే వెతకడం. నువ్వు ఏడ కూర్చున్నా, నిలబడ్డా, దేవా నేను ఇక్కడున్నా, నువ్వు ఎక్కడున్నావు, దేవా నాకు సమాధానం నీవు, దేవా నేనేం మాట్లాడుతున్నాను, కరెక్ట్గా ఉన్నానా నేను? అదండి నిజమైన ప్రార్థన. ఈ చర్చిలలోకి వచ్చి ఇంట్లో కూర్చొని చేసుడు కాదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటావే, అది ప్రార్థన. ఇలాగునే చేయాలనే కొత్త నిబంధనలో ఏది నియమం లేదండి ప్రార్థనకు. నువ్వు నడుచుకుంటూ చేయొచ్చు, బండి మీద వెళ్ళుకుంటూ చేయొచ్చు. ఎన్నోసార్లు నేను అలా చేశాను. బండి మీద వెళ్తూ చేశాను. కారు తోలుతుంటే తాత నేను ప్రార్థన చేయాలంటే చేశాను ఎన్నోసార్లు. ఆయన కారు తోలుతూనే ఉన్నా ప్రార్థన చేయమంటాడు, చేసినాను. అలాగున ప్రార్థన మనం తప్పకుండా ఎల్లప్పుడూ చేయాలి. నేను ఎల్లప్పుడూ నా మనవి వింటున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మాదిరి ప్రార్థన. ఎడతెగక నువ్వు ప్రార్థన చేస్తేనే ఎదుగుతావు అనేది బైబిల్ యొక్క నినాదం, లేకపోతే సిద్ధాంతం, లేకపోతే ఆజ్ఞ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా పిల్లల్ని చూడండి, పిల్లలు ప్రార్థన చేసేది తెలుసా అండి? సమయలు ఎప్పుడు చేశాడు తెలుసా ప్రార్థన మీకు? బాలుడై ఉండగానే తల తల్లి మోకరించగానే ఆయన కూడా ఏం చేశాడట? మోకరించాడట. బైబిల్లో ఉందా లేదా? ఏమండి? మనము తల్లిదండ్రులు ఉన్నామండి కదా, మనకు పిల్లలు ఉన్నారు. మనం మోకరిస్తున్నప్పుడు మన పిల్లలు మోకరించే అలవాటును మనమే కదండి చేయాలి. ఎవరు చేస్తారు? నేర్పియాలి, చెప్పాలి ప్రార్థన చేసేవాళ్ళు. ఈ లాస్ట్లో పోయిన కాంచి ఉదయం ఫోన్ చేస్తే ప్రార్థన చేశారా, వాక్యం చదివారా? సాయంత్రం ఫోన్ చేస్తే ప్రార్థన చేశారా, వాక్యం చదివారా? మీరు ఎలా ఉన్నారు అని నేను అడగను. ఎందుకంటే ఈ రెండు మీరు చేశారంటే మీరు శుభ్రంగా ఉంటారు, మీరు మంచిగా ఉంటారు. ఈ రెండు పనులు చేస్తే చాలు. మీరు ఎక్కడున్నా కానీ
ఒకటి బైబిల్ ధ్యానం చేయాలి, 2 ప్రార్థన చేయాలి. మీరు ఎక్కడున్నా మంచిగా ఉంటారు, నాకు ఆ నమ్మకం ఉంటుంది. ఇక మళ్ళీ మీరు ఎట్టున్నారని అడగను. లేదండి, సాయంత్రం ఏదో ఒక పరిస్థితి అనుకొని మీరు ఏం చేయాలంటే, ఇక్కడ వాక్యము సెల్ ఆన్ చేస్తే మీకు అక్కడ వినబడుతుంది. మనకేమో బిల్లులు కట్టేది లేవు, డబ్బులు పోయేవి లేవు. ఎనీ టైం నెల వేయించుకుంటున్నారు. సాయంత్రం యాన్నో అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు కదా, అలాగనే పోయి ఆ సెల్లు ఆన్ చేసి వింటే వాక్యం మంచిగా ఉంటుంది. రోజు ఇక్కడి నుంచి మేము వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆలోచన చేయండి. వాక్యం వినుట మంచిది, వినుట విశ్వాసం వస్తుంది. విశ్వాసం నుంచి అద్భుత కార్యాలు చేశారట. సమస్తాన్ని జయించింది దేని ద్వారా అని చెప్పాడు 11వ అధ్యాయం పత్రికలో. విశ్వాసం ద్వారా వాళ్ళు రాజ్యాలను జయించిరి అన్నాడు. మీ చదువును జయించాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలంటే వినాలి మీరు వాక్యం, లేకపోతే మీ వల్ల కాదు. ఈడ ఉంటే ఫెయిల్ అవుతున్నావు అని ఆడిపోతే ఆడ కూడా ఫెయిల్ అవుతారు. ఇది నిజం, నేను చెప్తున్నది కాదు, అది బైబిల్లో నుంచి తెలుసుకున్న సత్యాన్ని మీకు చెప్తున్నాను. మీరు యాడున్న వాక్యం ప్రార్థన 2 ఉంటేనే జయిస్తారు, లేకపోతే జయించలేరు అనేది సత్యం కదండి. అయితే ఆయన మాదిరి మనకు ప్రార్థనని ఉంచాడు. 3వది సంఘం మాదిరి మనకు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. ఎడతెగకయుండిరి. ఆది అపోస్తల సంఘం కూడుకున్న ఆ ఆలోచన చూడండి ఎలా ఉన్నదో. వాళ్ళు బోధ యందును, ప్రార్థనల యందును, కూడుకునుట యందును, రొట్టె విడుచేయట యందును ఎడతెగక ఎల్లప్పుడూ ఎడతెగకనే గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు అన్నాడు, ఎల్లప్పుడూ నా మనం వినుచున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? ఎడతెగక కూడుకుంటున్నారు. ఎడతెగక వీళ్ళు ఎందుకు వర్ధిల్లరండి? ఎందుకు అభివృద్ధిలోనికి రండి అండి? ఎందుకు ఎదగరండి వీళ్ళు? ఎల్లప్పుడూ కూడుకోవాలి. ఎల్లప్పుడూ మనం తప్పకుండా కూడుకోవాలి. ఇలా కూడుకోలేదనుకోండి, విశ్వాసం ఎట్లుంటుంది, మన ఆత్మీయ ఆ స్థితి బలంగా ఎట్లుంటుంది చెప్పండి. కూడుకోకపోతే బలహీనం అవుతాం తప్పకుండా. అన్నం తినకపోతే శరీరం ఎలా బలహీనమో, వాక్యం ఒకరోజు వినకుంటే నీకు తప్పకుండా ఆత్మీయ స్థితి బలహీనం అయిపోద్ది. ఎమ్మటి దూరుతాడు వాడు వచ్చి. వాడంటే డైరెక్ట్ ఏం మనిషిలాగా రాడు వాడు. ఆలోచన ఏం ఆలోచన? ఈ శక్తి పోయిందిగా, విశ్వాసం అనే శక్తి పక్కకు వెళ్ళిపోయిందిగా, లేదు కదా ఇక లోపట. ఇంకా ఆడొచ్చి లోకానుసారమైన శక్తిని వెతుతాడు మంచిగా. వెత్తేసరికి ఆలోచన పోతూనే ఉంటుంది, దొరుకుతూనే ఉంటుంది, ప్రయాణం అయితేనే ఉంటుంది. తొందర పెడుతుంటుంది. ఇక మనలా పెట్టి ఆ పని చేయాలి, ఈ పని చేయాలని లోకానుసారమైన విషయాలలో తప్పుడు వైఖరిని సృష్టించగలడు సాతానుగాడు. ఏం లేకుంటే కూడుకొనుట మానితే. ఎల్లప్పుడూ కూడుకున్నారట వాళ్ళు, ఎల్లప్పుడూ కూడుకున్నారట. నాకు అదే భయం అండి. ఒక్కరోజు నేను కూడుకోకపోయినా కానీ, నేను లేకపోయినా కానీ నాకు నుంచి ఎక్కడి నుంచి వచ్చి నా హృదయంలో తిష్టేస్తుందో అన్న భయం. అందుకనే నేను రోజు 7 కాగానే వీళ్ళు లేకుంటే ఆమెను తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఏడైతుంది అలాగున్నా ఉండాలి. రోజు ఎడతెగక కూడుకోవాలి. కూడుకొనటనే కదండి వీళ్ళు ఏం చేశారు చూడండి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగిందట. ఎందుని బట్టి? కూడుకునుటను బట్టి. ప్రతి దినం ఎడతెగక కూడుకుంటే అవతల వాళ్ళకి ఏమవుతుందట? అబ్బా కలుగుద్దా కలగదండి? భయం కలిగి పరిగెత్తరండి వాళ్ళు కూడా. 3వ అధ్యాయం 1వ వచనం, అక్కడనే 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలం అట. ఎవరికి? ఆది అపోస్తలులకు. ఎన్నింటికయ్యా మీరు ప్రార్థన చేసేదంటే 3 గంటలకు. ఎడతెగని ప్రార్థనలు కావండి. పొద్దునట్టు తెల్లవారుజామున చేయాలి, మధ్యాహ్నం 3 గంటలకు చేయాలి, మరలా రాత్రికి చేయాలి. 3 పూట్ల తింటున్నాం, 3 పూట్ల ప్రార్థన చేయాలన్నమాట లెక్క కదా. 4వ అధ్యాయం 24 వచ్చినాం. ప్రార్థనలో మాదిరి వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, నువ్వు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలగజేసిన వాడు. చూసారండి ఏం జ్ఞాపకం చేస్తున్నారండి ప్రార్థనలో? ఈ పాత నిబంధనలో రాయబడిన మాటలండి. ప్రార్థన ఆ విషయంలో వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారంటే, దేవునికి ఎప్పుడు పొగడాలి కదండి. ఎందుకంటే సర్వాన్ని ఆయన మనకి ఇచ్చినప్పుడు ఆయనని మనం పొగడాలి కదండి. ఆనుగ్గారు అంతో ఇంతో సాయం చేస్తుంటే మనం ఏం చేస్తాం? ఆయనని పొగుడుతుంటాం. కాబట్టి దేవుడు మరే అంతో ఇంతో చేస్తున్నాడండి. మనల్ని గాలి వాడుకోర్రా అని గాలి ఇచ్చాడు, నీళ్ళు వాడుకోర్రా అని నీళ్ళు ఇచ్చారు కదా. పంచభూతాలని ఇచ్చిన దేవుణ్ణి
నాదా అంటున్నారు వాళ్ళు. నాదా భూమిని ఆకాశమును దానిలో ఉండిన సమస్తమును కలగజేసిన వాడవయ్యా నువ్వు. ఈ మాట నుండి కృతజ్ఞత చెల్లించడం, ఈ మాటే ప్రతిదినం ప్రార్థన. ఏం చేయాలి 3 సార్లు ఎల్లప్పుడు ఏం చేయాలంటే ఈ మాట ఒక్కటి చాలు, హృదయపూర్వకంగా నువ్వు అంటే, అయ్యా నువ్వే సమస్తాన్ని సృష్టించావు నాయన, నీకు కృతజ్ఞత, నీకు కృతజ్ఞుణ్ణి అని చెప్పడము, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడంతో సమనయ్య నీ బాధలు నీ కష్టాలు ఇక్కడున్న లోకం చెప్పకుండా నశించుచున్న వాళ్ళ గురించి ఒకసారి చూడు తండ్రి. వాళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారు, ఈ పరిస్థితిలో ఉన్నారు, ఈ పరిస్థితి, వారికి రక్షణ కావాలి, నాకు ఇచ్చిన రక్షణ నా తోటి వారికి కావాలని ప్రార్థన, మాదిరికరమైన ప్రార్థన. అలాగనే పౌలు గారు కూడా ప్రార్థన చేశారట. అయితే ఒక్కటి మాత్రము మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏంటిది? ఎదిగే విషయంలో పడిపోకుండా ఉన్నట్లు ఒక్కటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు మనం మాదిరిలో ఏం చూసాం? క్రీస్తు మాదిరి, దానియేలు మాదిరి, ఆది అపోస్తుల మాదిరి చూసాం ప్రార్థనలో. అంతకుముందు ఏం చేసాం? అంతకుముందుకు మనము రక్షణను గురించి జ్ఞాపకము చేసుకోవాలి, ఎంత గొప్పదో అది అనేది. రెండవది ప్రార్థనలో మాదిరి. మూడవది ఇతరుల విశ్వాసాన్ని బట్టి అస్సలు నడవకూడదట మనం. ఇతరుల విశ్వాసాన్ని బట్టి అస్సలు నడవకూడదు. ఎందుకు అంటే ఆయన అట్టుండగా నేను ఇట్టుంటే ఏందనేది నడవకూడదట. అలా నడిస్తే ఎంత ఇబ్బందికరంగా ఉందో మనము ఒక వచనాన్ని చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయము 34వ వచనం. అందుకు కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున అంత అర్థమవుతుందండి. వీళ్ళ గురించి నాకేంది, వీళ్ళ అవిశ్వాసులు అయితే నాకేం, దేవుడు మాత్రం నమ్మదగిన వాడుగా అనుకోవాలన్నట. లేకపోతే ఏమైందట, పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవిశ్వాసము అంత బలహీనమైంది, వెంటనే మనల్ని పడేస్తుంది, మన తలంపుల్ని మార్చేస్తుంది. ఇంకో వచనం చూద్దాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11-13. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11-13 వచనాలు. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదు, సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. ఆయనను ఎరగమంటే ఎరగని అంటాడు. చూసారండి, అర్థమైందా? మనం ఆయనతో కూడా చచ్చిపోతేనే ఆయనతో కూడా లేచినట్లు, ఆయనను మనం ఎరిగితేనే ఆయన మనల్ని ఎరుగుతానే అంటాడు. అలాగునా ఇంకొకరి గురించి మనం ఆలోచించడానికి లేదు, ఆయన గురించి మన గురించి మనము ఆలోచించాలి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే మనం ఇతరులకు మాదిరి ఎవరు మాదిరి మనం తీసుకున్నాడు కాదు, మనమే ఇతరులకు మాదిరి చూపించాలి. అవిశ్వాసుల మాదిరో లేకపోతే విశ్వాసుల మాదిరో మనకు అవసరం లేదు, మనమే ఇతరులకు మాదిరిగా ఉండాలన్నట అని చెప్తున్నాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 9-10 చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 9-10. దాసులైన వారు అన్ని విషయములందు బాగినండి. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తన యజమానులను ఏం చెప్పొద్దటండి, ఎదురు మాట చెప్పక, ఏమి అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకం అట్లా మాదిరి. ఎట్లా మాదిరి చూపెట్టాలంటే, నువ్వు ఒకవేళ దాసుడు అయి ఉన్నావు, నీ పైన యజమానుడు ఉన్నాడు, ఆ యజమానుని కాడ నువ్వు ఎలా ఉండాలి? సంపూర్ణమైన ఓర్పుని కనపరచాలి, సమాధానమును కనపరచాలి, సహనమును కనపరచాలి, దీర్ఘశాంతమును కనపరచాలి. అప్పుడు ఈ ఆత్మ ఫలాలు. కాబట్టి ఆత్మ ఫలాలలో నుంచి వెళుతున్న ఆ శ్వాస ఉంది, లేకపోతే ఆ కార్యము అతని హృదయాన్ని మార్చే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు దాసుడమైనా సరే నీ యజమానుని కాడ నమ్మకంగా నువ్వు ఉండి మాదిరి కనపరచు. అంతే కదండి, దాసుడుగా వచ్చాడా రాలేదా? ఈ భూమి మీదకి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు దాసుడుగా వచ్చి నమ్మకంగా ఉన్నాడు, దేవునికి నమ్మకంగా ఉండి ఆయన అంగీకరింపబడ్డాడు. అలాగున మనం కూడా మాదిరి చూపవలసిన వారమై ఉన్నాము కదండి. ఇక లాస్ట్దండి, ఇది చూసి ముగించుకుందాము. దేవుని యొక్క వాక్యము మన హృదయములో నింపుకోవాలి. ఇది ముఖ్యమైంది. రక్షణ గురించి మనం ఎలాంటి వాళ్ళమని పూర్వం ఎలాంటి వాళ్ళమో తెలుసుకొని, తర్వాత రక్షణ గురించి మనము అది ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకుంటూ, అంతేకాకుండా ప్రార్థనలో ఎడతెగక మనము ఉంటూ వాక్యాన్ని మాత్రం హృదయంలో ఉంచుకుంటే ఏం జరుగుద్ది అనేది ఒకటి మనం కీర్తనల గ్రంథం 119వ కీర్తన
9 నుంచి 11 వచ్చి యవనస్తులు యవనస్తులు దేని దేని చేత చేత తమ నడత శుద్ధిపరచుకుందు. చూడండి, యవనస్తులు అంటే మనం అందరం యవనస్తులు అండి, వృద్ధులం ఏం కాదు, వృద్ధులు ఇద్దరే ఉన్నారు ఇల్లు. యవనస్తులు తమ దేని చేత తమ నడత శుద్ధి దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు. నీ వాక్యమును బట్టి ఇక చూడండి, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా నా పూర్ణ హృదయంతో నా పూర్ణ హృదయంతో నిన్ను వెదికి ఉన్నాను. నేను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞను నన్ను నీ ఆజ్ఞను నీ ఆజ్ఞలను విడిచి నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. తిరగనీయకుము అంటున్నాడండి. ఇదిగో నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకోవాలంటే నీ వాక్యమును జాగ్రత్తగా నేను చూసుకొనుట వలనే, లేకపోతే ధ్యానించుట వలనే, లేకపోతే పరిశీలన చేశారట. ఎవరు చేశారు పరిశీలన? ఎవరండి పరిశీలన? బైబిల్లో పరిశీలన చేసింది మర్చిపోయారా? ఒక సంఘం. ఏ సంఘం అది? బెరియా సంఘం వాళ్ళు ఏం చేశారట? పరిశీలన చేశారు. ఏమన్నాడు? వాక్యం గనులను చేస్తుంది. వాక్యం పరిశీలన చేస్తే ఏం చేసిందట? అలాని గనులను చేసింది. కాబట్టి హృదయంలో ఉంచుకున్నదే కాదు, దాని పరిశీలన కూడా చేయాలి. చేస్తే అద్భుతం అన్నమాట. అర్థమైందండి? ఎలా ఎదగాలి? మనం ఎలా ఎదగాలంటే, ఒకటి రక్షణ యొక్క గొప్పతనం జ్ఞాపకము చేసుకోవాలి. 2 ఎడతెగక ప్రార్థనలో ఉండాలి. అందుకు మాదిరి మనము చూసాము. 3వదిగా అవిశ్వాసులకు మనము జోడి కట్టొద్దు. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మా విశ్వాసం మాదని. అంతేకాకుండా నువ్వు మాదిరి కూడా చూయించాలి. ఇవన్నీ జరగాలంటే వాక్యం నీ హృదయంలో ఉండాలి. నీ వాక్యం నీ హృదయంలో ఉండాలంటే నువ్వు ధ్యానము, పరిశీలన దాన్ని చేయాలి. ఇంత ఉందన్నమాట ఎదగడానికి. ఎలా ఎదగాలంటే ఇవన్నిటిని మనం చేస్తూ ఉండాలి. ఇంకా ఏదన్నా వస్తుందని మన మధ్యలోనికి ఇలాంటి ఆలోచనలు కలిగి మనం నడుస్తున్నప్పుడు, అందుకని ఒక మాట అన్నది బైబిల్లో, ఏమన్నా మంచి విషయముల మీద మీరు ఆసక్తి కలిగిన వారైతే మీకు విరోధి ఎవడు? ఎవరు రానియడండి దేవుడు. ఆయన గొప్ప శక్తివంతుడు. మనం మంచి విషయంలో ఎందు ఆసక్తి ఉంటే మన చుట్టూ ఆయన మన పోయిన వారం ధ్యానం చేసాం, ఆయన రెక్కలు మనల్ని కప్పుతాయట. ఆయన రెక్కలు మనల్ని కప్పుతాయి. గుర్తుంది ఆ మాట? పోయిన వారం జ్ఞాపకం ఉంచుకొని మీ ఇళ్ళల్లో కూడా పలకండి ఈ మాట అని అన్నాడు. ఈ వారం కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఎడతెగక ప్రార్థన చేయాలి. వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. దాన్ని ధ్యానము చేయాలి. మీరు చెప్పండి, ప్రార్థన చేసేవారా అని మీ పిల్లల్ని అడగండి. మీ పిల్లలు కూడా అమ్మ ప్రార్థన చేసావా, నాన్న ప్రార్థన చేసావా అడగాలి. అది చాలా మంచి పద్ధతి. మన పద్ధతులన్నీ మారి మనం నవీన స్వభావమును ధరించుకోవాలి. ఇంక చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదు, గంట సమయం అయిపోయింది. కాబట్టి క్రైస్తవులు ఎలా ఎదగాలి, పరిశుద్ధాత్మ జ్ఞానము నేర్పు పాఠాల్లో 3వ పాఠాన్ని మనం ధ్యానించాం. ఈ ఒకవేళ రాసుకొని మరలా ఒకసారి ధ్యానం చేస్తే చక్కగా మీరు ఎదుగుతారు, చక్కగా అభివృద్ధి పొందుతారు. ఆత్మ విషయంలో, శరీర విషయంలో కాకుండా. అలా నుండి ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి